Mm. ఏంటిది? చెప్పకుండా పెట్టకుండా టక మొదలు పెట్టేశారు చతుస్లోకి అని. Stone City. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం। ఈరోజు మనం చతుశ్లోకి భాగవతం గురించి మనం నేర్చుకుందాం। శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారి వ్యాఖ్యను అనుసరించి మనం ఈ 4 శ్లోకాలని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం।
ఈ శ్లోకాలు ద్వితీయ స్కందం 9వ అధ్యాయం 32వ శ్లోకం 33, 34, 35. ద్వితీయ స్కందం 9వ అధ్యాయం 32, 33, 34, 35 ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భాగవతం అని చెప్పి అంటారు. ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. మొత్తం భాగవతం ఎవరైతే చదవలేకపోతారో కనీసం ఈ 4 శ్లోకాలు చదువుకుంటే రోజు వాళ్ళు మొత్తం భాగవతం చదివినట్లే. కాబట్టి ఇది భాగవతాన్ని మొత్తం పూర్తిగా సంగ్రహించి 4 శ్లోకాల్లో కుదిస్తే ఆ 4 శ్లోకాలు ఇవే. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలండి. ఈ శ్లోకాలని మనం ఉచ్చరించుకుంటూ ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని ఏం అడిగితే బ్రహ్మదేవుడు ఈ శ్లోకాలను భగవంతుడు చెప్పాడు ఆ సందర్భాన్ని కూడా మనం తెలుసుకుందాం. అంటే బ్రహ్మదేవుడు మరియు భగవంతుడి మధ్య జరిగినటువంటి సంభాషణలో భగవంతుడి ద్వారా ఈ 4 శ్లోకాలు చెప్పబడి. ఎందుకు చెప్పబడి అంటే బ్రహ్మదేవుడు యొక్క ప్రశ్నల్ని అనుసరించి ఆయన ఈ సమాధానాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు పైన విశేషమైనటువంటి కృప వల్ల ఆయన ఈ 4 శ్లోకాలని చెప్పారు. ఈ 4 శ్లోకాలే మొత్తం భాగవతం యొక్క సారం. నాలుగు శ్లోకాలు ఇలా ఉన్నాయి. మీరందరూ కూడా సరే చదువుకుందాం, ఉచ్చరిద్దాం. ఉచ్చరించిన తర్వాత వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం. అచ్చా, ఒక చిన్న గమనికండి. మన పీబీటీ పుస్తకాన్ని అనుసరించి అయితే 33, 34, 35, 36 ఒక నెంబర్ తేడా ఉంది. అదే మన మూలం మన కామెంటరీ దాన్ని అనుసరించి అయితే 32, 33, 34, 35. కానీ మన బీబీటీ మన పుస్తకాలు ఉన్నాయి కదండి, భాగవతం ప్రభుపాదుల వారి, ఆ పుస్తకాన్ని అనుసరించి అయితే నెంబర్ ఒకటి తేడా ఉందండి. 33, 34, 35, 36 ఇలా చెప్పి తీసుకోవాలి. క్షమించండి, నేను ఫస్ట్ మన ఆచార్యులు కామెంటరీని అనుసరించి చెప్పాను. ఆ మూలం ఆ గ్రంథాన్ని, సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని అనుసరించి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది 33 నుంచి అది. బాగున్నారా అంతా? ఏం చేస్తున్నారు అందరూ? అందరు నవ్వుతున్నారు చక్కగా. అందరు కుశలమేనా? ఓకే. ఏంటి వీడు ఎప్పుడు సడన్ గా పెడతారు అనుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ముప్పై 33వ శ్లోకం, 34, 35, 36 నేను ఉచ్చరిస్తానండి, మీరు కూడా ఉచ్చరించుకోండి. అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం. అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం. అహమేవాసమేవాగ్రే నాన్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం. నెక్స్ట్ శ్లోకం. రితేర్థం యత్ ప్రతీయేత
నా ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః రితేర్దం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః రితేర్దం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని భూతేష్వచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు తేష్వహం యథా మహాంతి భూతాని భూతేష్వచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు తేష్వహం యథా మహాంతి భూతాని భూతేష్వచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు తేష్వహం నెక్స్ట్ ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఓకే, రోజు ఉచ్చరించుకోండి మీరు. బ్రహ్మదేవుడు ఆయన యొక్క సృష్టి జరిగిన తర్వాత ఏం చేశారంటే, తన యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి అయింది అని చెప్పి ఆయనకు ఒక ప్రశ్న కలిగింది. మనందరికీ తెలుసు, గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భం నుంచి ఒక కమలం, నాళంతో కూడినటువంటి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలం యొక్క నాళం యందు విరాట్ పురుషుడు మరియు ఆ కమలం యందు బ్రహ్మదేవుడి యొక్క ఉత్పత్తి జరిగింది. అంతేకాక ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో స్థూల దేహం మరియు సూక్ష్మ దేహాలు రెండు ఉన్నాయి. కాబట్టి స్థూల విరాట్, సూక్ష్మ విరాట్ మరియు బ్రహ్మదేవుడు, ఇలా ముగ్గురు యొక్క సృష్టి జరిగింది. ఎవరి నుంచి? గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఈ ముగ్గురు యొక్క ఉత్పత్తి జరిగింది. స్థూల విరాట్, సూక్ష్మ విరాట్ మరియు బ్రహ్మదేవుడు. స్థూల సూక్ష్మ విరాట్లు ఆ కమలం యొక్క నాళం యందు విరాజమానమై ఉన్నారు. ఆ కమలం యందు సాక్షాత్తు బ్రహ్మదేవుడు విరాజమానమై. అయితే ఆయన ఉత్పత్తి అనంతరం తనకి భావన కలిగింది, నా యొక్క సృష్టి ఎందుకు జరిగింది, నన్ను సృష్టించిన వారు ఎవరు, ఎక్కడ దాని యొక్క ఆరంభం అని చెప్పి ఆ కమలాన్ని నలువైపులా చూసి, ఆ కమలం యొక్క నాళం ఏదైతే ఉందో ఆ నాళం ద్వారా కిందికి అలా
దిగుతూ దిగుతూ వచ్చారు. గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి వద్దకు వచ్చిన తరువాత విశాలమైనటువంటి సముద్రం అక్కడ. దాని యొక్క అంతం అనేది ఏమీ తెలియట్లా. అక్కడ ఎవరిని చూడలేకపోయాడు. అంతా చీకటి, నలువైపులా చీకటి, ఏమీ అర్థం కాల. అప్పుడు మళ్ళీ తిరిగి ఆ నాళం ద్వారా పైకి ఎక్కుకుంటూ మళ్ళీ ఆ కమలం నందు ప్రవేశించి అక్కడ తన ఆసనం నందు కూర్చున్నాడు. కూర్చొని ఉన్నప్పుడు త ప అని చెప్పి 2 అక్షరాలు ఆయనకి వినిపించినాయి. ఆ ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు తపస్సు చేశారు. అలా తపస్సు చేయగా ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం జరిగింది. భగవంతుడు తన దర్శనంతో పాటు సమస్త వైకుంఠాలని బ్రహ్మదేవుడికి చూపించారు. ఎంతో అద్భుతమైనటువంటి వైకుంఠాలు. ఆ వైకుంఠాల్లో ఉండేటువంటి సంపద, ఆ వైకుంఠాల్లో అనేక వైకుంఠ వాసులు, అనేకమైనటువంటి లక్ష్మిలు విష్ణు భగవానుడికి సేవ చేస్తూ, ఆ వైకుంఠం సత్వ రజ తమో గుణాలతో విరక్తమై, ఎటువంటి సత్వ రజో తమో గుణాలతో కూడనదే ఉండి కాల ప్రభావం లేనటువంటి స్థితి. ఈ భౌతిక జగత్తు సత్వ రజ తమో గుణాలతో కూడింది కాబట్టి ప్రతి వస్తువు ఒకప్పుడు సుఖాన్నిస్తుంది, మరో అప్పుడు దుఃఖాన్నిస్తుంది, ఇంకొకప్పుడు మోహాన్నిస్తుంది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడాను 3 గుణాలతో ఏర్పడింది కాబట్టి సత్వగుణం వల్ల సుఖం, రజోగుణం వల్ల దుఃఖం, తమో గుణం వల్ల మోహం అనేది కలుగుతుంది. ప్రతి వస్తువు, ఒక మంచి మొబైల్ ఫోన్ కొన్నారు, అది కూడా 3 గుణాలతో ఏర్పడినటువంటి వస్తువే. ఆ మొబైల్ ఫోన్ ని మీరు వాడుకున్నప్పుడు మీకు సుఖం కలుగుతుంది, ఎందుకంటే దాంట్లో కొంత సత్వగుణం అనేది ఉంటుంది. ఆ మొబైల్ దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. ఆ మొబైల్ నుంచి విపరీతమైనటువంటి రేడియేషన్ జరుగుతుంది. ఆ రేడియేషన్ వల్ల మీకు రకరకాల రోగాలు పుట్టుకొస్తాయి మీ శరీరంలో. మీ యొక్క మానసిక స్థితి సరిగా ఉండదు. ఆ యొక్క విద్యుదయస్కాంత ప్రకంపనల వల్ల మన యొక్క శరీరం పట్ల, మనసు పట్ల, మన ఆలోచనల పట్ల ప్రభావం పడుతుంది. తద్వారా, ఎందుకంటే అది రజోగుణంతో కూడా కలిసి ఉన్నటువంటి పదార్థం, అది దుఃఖాన్ని ఇస్తుంది. మరి మోహాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఆ మొబైల్ తమోగుణంతో కూడా కూడి ఉంది. ఆ తమోగుణం వల్ల అది నశించిపోతుంది. దాని యొక్క ఏవైతే పార్ట్స్ ఉంటాయో, భాగాలు, అవి క్రమేణా పనిచేయటం పోతాయి, ఛార్జింగ్ అవ్వదు. సో ఇలా అది మీకు అది సరిగా పనిచేయటం వల్ల మీకు దుఃఖం కలుగుతుంది, మరియు మోహం కూడా కలుగుతుంది. అయ్యో, ఇంత మంచిగా డబ్బు పెట్టి కొన్నానే, ఇది నా అక్కరకు రావట్లేదే, ఇట్లా అయిపోయిందే అని చెప్పి మీకు మోహం కలుగుతుంది. లేకపోతే ఆ మొబైల్ ఎవరు దొంగిలించారనుకోండి, ఎందుకంటే సత్వరజతమో గుణాలతో ఏర్పడిన వస్తువు కాబట్టి దాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు. భగవంతుడి భక్తిని ఎవరు దొంగిలించలేదు. అది ఎందుకంటే 3 గుణాలతో పరమైంది. అది ఆ మొబైల్ ఇప్పుడు మీకు మోహానికి కారణం అవుతుంది. అయ్యో, నేను కొత్త మొబైల్ కొన్నానే, పోయింది. సంవత్సరం పాటు మీరు బాధతో ఉంటారు.
ఎవరి చేతిలో మంచి మొబైల్ చూసినా బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో నా మొబైల్ ఇలా ఉండేది పోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు సత్వరజతమో గుణాలతో ఏర్పడి సుఖం, దుఃఖం, మోహాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఉదాహరణ శాస్త్రంలో స్త్రీ యొక్క దృష్టాంతాన్ని ఇస్తారు. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ ఉదాహరణ తీసుకోవచ్చు. మంచిగా స్త్రీ వివాహం ఆడిన తర్వాత సేవలన్నీ చేస్తూ ఉంటుంది. సమయానికి వడ్డించటం, వండటం, పెట్టడం, కడగడం అన్ని చేస్తుంది. సుఖం. స్త్రీ శరీరం కూడా, స్త్రీకి పురుషుడి శరీరం, పురుషుడికి స్త్రీ శరీరం. 3 గుణాలతో ఏర్పడిందే కదా, సుఖాన్ని ఇస్తుంది. అదే స్త్రీకి రోగం వచ్చింది. ఇప్పుడు నీకు చేసేటువంటి వ్యక్తి నువ్వు సేవ చేయాల్సి వస్తుంది. బాధ, అయ్యో నాకు ఈ పనులున్నాయి, ఆ పనులు, ఇప్పుడు దీనికి రోగం వచ్చిందే అని. అవునా కదా? బాధ కలుగుతుంది. అయ్యో నేను ఎన్ని చెయ్యాలా? 3 గుణాలతో ఏర్పడింది ఏదైనా సరే దుఃఖాన్ని ఇస్తుంది అంతే. ఇప్పుడు ఆ స్త్రీ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది. మోహం కలిగి పరపురుషుడితో మాట్లాడితే ఆ మోహం వల్ల ధ్యాయితో విషయాన్ పుంసో సంగస్తో శోభజ సంగా సంజాయతే కామ కామ క్రోధా సమ్మోహాత్ బుద్ధి నాశం. బుద్ధి నశించిపోతుంది. ప్రణశ్యతి, చేయకూడని పనులు చేసేస్తాం. చంపేయటం ఎదుటివాడిని. సో మోహం అంటే బుద్ధి నశించిపోవడం. తర్వాత స్టెప్ లో మోహం కలిగిన తర్వాత ఏం జరుగుతుంది? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన తర్వాత తప్పుడు పని చేస్తాడు, అనుచితమైన పని చేసి నశించిపోతాడు. కానీ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే వైకుంఠాన్ని దర్శిస్తున్నాడో అక్కడ ఆయన ఎటువంటి సత్వ రజ తమో గుణాలని వస్తువులు ఏవి చూట్ల అంటారు ఆయన. నయత్ర మాయా కిముతా పరే హరే. ఇక్కడ మాయ అనేది ఏమీ లేదు అని చెప్పి ఆయన చదువుతున్నారు. నచ కాల విక్రమ, ఇక్కడ కాలం యొక్క ప్రభావం ఏమీ లేదు. అక్కడ శ్యామావదాత శతపత్రలోచన పిశంగ వస్త్రా సురుచ సుపేష. వైకుంఠవాసుల యొక్క వస్త్రాలు, ఆభరణాలు ఎలా ఉన్నాయి? ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్వం చ మిశ్రం నచ కాల విక్రమః నయత్ర మాయా కిముతా పరే హరేర్ అనువ్రత యత్ర సురాసురార్చితాః. అక్కడ బ్రహ్మదేవుడి యొక్క అనుభవం ఎలా ఉంది? వైకుంఠం చూస్తుంటే అయ్యో అక్కడ సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, వాటి యొక్క మిశ్రణం అనేది లేదు. నయత్ర మాయా నచ కాల విక్రమ, అక్కడ కాలం యొక్క ప్రభావం లేదు. అందుకనే వైకుంఠం ఏంటి? అమృతం. అక్కడ మృత్యువు లేదు, అమృతం. మరి శుభం, అక్కడంతా శుభమే. మనకి అశుభకరమైనటువంటి వస్తువు ఒక్కటి లేదు. ఈ భౌతిక జగత్తులో అన్ని అశుభకరమైన వస్తువులే, ప్రతిదీ అశుభమే. ఎందుకంటే అది 3 గుణాలతో ఏర్పడింది కాబట్టి. అభయం, క్షేమం, అమృతం, ఈ 3. అభయం, భయం అనేది ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో. భయరహితం. ఆధ్యాత్మిక జగత్తులో కాలమే లేదు. కాలం లేనప్పుడు ఇంకా భయం ఎలా కలిగింది? అభయం, భయరహితం.
కాలం వల్లే మనకి భయం కలిగేది. కాలం వచ్చి తీసుకుపోతుంది అందరిని. దేహ పుత్ర కళత్రాదిషు ఆత్మ సైన్యేష్వసస్సు తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. సమయం ఏం చేస్తుందండి? మనం ఎవరినైతే మన సైన్యం అని చెప్పి భావిస్తూ, నాకు అండ, నా వాళ్ళు అని చెప్పి అనుకుంటామో, వాళ్ళని ఒక్కొక్కళ్ళని హరిస్తూ పోతుంది. అందుకే భయం కలుగుతూ ఉంటుంది. వయసు పైబడిగే కొద్దికి, మృత్యుకు చేరువయ్యే కొద్దికి భయం. వయసు పెరిగే కొద్దికి అయ్యో మా అమ్మ చనిపోయిద్దేమో అని చెప్పి భయం హృదయంలో. 40 ఏళ్ల వయసున్నోళ్ళకి 65, 70 ఏళ్ల వయసున్న అమ్మలుంటే, అయ్యో మా అమ్మకు రోగం వచ్చేసింది ఏమైపోయింది, ఇప్పుడు మా అమ్మ పోతే నాకేంటి దిక్కు? భయం. ఎవరినైనా తీసుకెళ్లేది ఎవరు? కాలం. కాలం తీసుకెళ్ళిపోతుంది. కాలం తీసుకెళ్ళిపోవడం వల్ల మనకేమవుతుంది? భయం కలుగుతుంది. సో, భయానికి కారణం వస్తువులను కూడా హరించేస్తుంది కాలం. బళ్ళవుతాయి. బళ్ళు ఓళ్ళయిపోతాయి. ఏదైనా జరుగుతుంది. కట్టుకున్న ఇల్లు నశించిపోతుంది. పెంచుకున్న శరీరం జీర్ణించుకుపోతుంది. పెంచుకున్న పిల్లలు దూరం అయిపోతూ ఉంటారు. పెంచిన తల్లిదండ్రులు చనిపోతూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటి? కాలం. కాలం ప్రతి వస్తువునందు మార్పు తీసుకొస్తూ ఉంటుంది. కానీ మనం ఆ మార్పును కోరుకోము. ఎప్పుడు వస్తువు అలాగే ఉండాలనుకుంటాం. మొన్నటి దాకా చక్కగా కనపడుతున్నాయి కళ్ళు. కళ్ళు కనపడటం పోయింది. చక్కగా నడవగలుగుతున్నాం. నడవలేకపోతున్నాం. తిన్నది చక్కగా జీర్ణం అవుతూ ఉండేది. ఇప్పుడు లేదు. కాలం ఏం చేస్తుంది? వస్తువుని జీర్ణింపజేస్తుంది, నశింపజేస్తుంది, కృశింపజేస్తుంది. భయం కలుగుతూ ఉంటుంది. భయం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి? నచకాల విక్రమ, కాలం యొక్క ప్రభావమే లేదు. సత్వ రజతమో గుణాలే లేవు. కాబట్టి కాలం యొక్క ప్రభావం లేదు కాబట్టి భయం ఉండదు అక్కడ. సత్వ రజతమో గుణాలతో కూడిన పదార్థాలు కాదు కాబట్టి అక్కడ క్షేమం, అన్ని శుభకరమైనటువంటి వస్తువులే. అమృతం, అక్కడ మృత్యువే లేదు. అక్కడ వ్యక్తులకు మృత్యువే లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి జగత్తుని ఆయన సందర్శిస్తున్నారు బ్రహ్మదేవుడు. అక్కడ ఉండేటువంటి జనులు శ్యామావదాత శతపత్రలోచన పిషంగ వస్త్ర సురుచ సుపేష సర్వే చతుర్బాహవన్మిషన్మణి ప్రేంక నిష్కాభరణ సువర్చస ప్రవాల వైదూర్య మృణాల వర్చస పరిస్ఫురత్కుండల మౌలి మాలిన. ఎలా ఉన్నారు? శ్యామావదాతాహ శతపత్రలోచన. వాళ్ళ కళ్ళు తామర కమలం యొక్క రేకులు లాగా ఉంది. పీత వస్త్రాలను ధరించారు. సరైనటువంటి శరీర ఆకృతి, చతుర్భుజాలను కలిగినటువంటి వాళ్ళు. అనేక రకాలైన విమానాల్లో అలా విహరిస్తూ ఉన్నారు. అందరూ నిరంతరం ఆహ్లాదంగా ఆనందంతో ఉన్నారు. అలా వైకుంఠవాసులు ఉండగా ఒక పెద్ద ఆసనం ఉంది. ఆ ఆసనం పైన ఎవరు విరాజమానమైనారు? అత్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుషోడశ పంచశక్తిభిః యుక్తం భగైస్వైరితరత్ర చాద్రువై సయేవ ధామన్ రమమాణమీశ్వరం. ఆ వైకుంఠంలో విష్ణు భగవానుడు ఆయన యొక్క అనుచరులు తో నిరంతరం చుట్టబడి ఉన్నారు.
సుధామ ఇత్యాదులు, సుతామ, సునంద ఇత్యాదుల ద్వారా ఆయన నిరంతరం సేవలు ఇవ్వబడుతున్నారు. ఆయన యొక్క సేవకులు చుట్టూత చామర, పంక ఇత్యాది సేవలు నిరంతరం చేస్తూ ఉంటారు. అలా భగవంతుడి యొక్క దర్శనాన్ని కూడా ఆయన పొందారు వైకుంఠంలో బ్రహ్మదేవుడు. అయితే ఆ భగవంతుడు తం ప్రీయమాణం సముపస్థితం తదా విసర్గే నిజ శాసనార్హణం బభాష ఈశ స్మిత చోషిషా గిరా ప్రియం ప్రీతమన కరే స్పృశన్. ఆ వైకుంఠంలో విరాజమైనటువంటి ఆ విష్ణు భగవానుడు ఈ బ్రహ్మదేవుడితో షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. కరే స్పృశన్, నవ్వుతూ. భగవంతుడు తన యొక్క వైకుంఠాన్ని చూస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న భగవంతుడు విష్ణు భగవానుడు ఏం చేశారు? బ్రహ్మదేవుడికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వచ్చి అప్పుడు ఇంకా ఇచ్చి భగవంతుడు అడుగుతున్నారు అనమాట. త్వయాహం తోషిత సమ్యక్ వేద గర్భ శుశ్రూక్షయా చిరం మృతేన తపసా దస్యుస్తోష ఊటయోగినా. ఓ బ్రహ్మదేవా, మీ యొక్క తపస్సుతో నేను సంతృష్టి పొందాను. మీరు లోకాన్ని సృష్టించాలి అనేటువంటి కోరికతో ఈ యొక్క తపస్సును చేశారు. ఈ తపస్సు వల్ల నాకు చాలా ఆనందం కలిగింది. వరం వరయా, వరం వరయా భద్రం తే, వరం వరయ భద్రం తే వరేషం మాభివాంఛితం. బ్రహ్మశ్రేయ పరిశ్రామ పుంసో మద్దర్శనావధి అన్నారు. ఇంకా భగవంతుడు ఈ బ్రహ్మదేవుడితో వరం వరయ భద్రం తే వరేషం. అయ్యా బ్రహ్మదేవ, నేను వరాలు ఇచ్చేవాళ్ళు ఘనుణ్ణి, వరేషుణ్ణి అంటే వరాలు ఈశుణ్ణి. వరాలు నేనే కంట్రోల్ చేస్తా. దేవతలు వరాలు ఇవ్వాలన్నా వాళ్ళు భగవంతుడి యొక్క అనుజ్ఞ లేనిది వరాలు ఇవ్వలేదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిది వరాలు ఇవ్వలేదు. వాళ్ళకి వరాలు ఇచ్చే శక్తి లేదు. కాబట్టి వరాలన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? వరేష్ఠుడైనటువంటి భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి. బ్రహ్మన్ శ్రేయ పరిశ్రామ పుంసో మద్దర్శనావధి. అయ్యా బ్రహ్మదేవ, మీరు చాలా పరిశ్రమ చేశారండి. ప్రజల యొక్క శ్రేయస్సు కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. ఎందుకు? ఆయన యొక్క కమలంలో జీవాత్మలన్నీ అవిద్యతో ఆవృతమై కర్మతో పాటు ఉన్నాయి. ఆ జీవాత్మలకి ఇప్పుడు శరీరాన్ని ఇవ్వాలి, సూక్ష్మ స్థూల దేహాలను ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? ఆ విద్య ఏంటి అనేది ఇప్పుడు ఆయనకి, బ్రహ్మదేవుడికి కావాలి. ఆయన సృష్టిని ఇంకా తరువాత ఎలా సాగించాలో ఆయనకి తెలియాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందాలి ఆయన. దానికి ఎలా పొందగలడు? అది కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల. మరి ఆ సృష్టి చేసినప్పుడు కూడా తను స్థిరంగా ఉండగలగాలి. ఎటువంటి అభిమానం, గర్వం, మదం రాకుండా ఉండాలి. మనకు ఒక చిన్న ఇల్లు కట్టుకొని చాలా మురిసిపోతూ ఉంటాం. ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టుకుంటే, ఒక 10 అంతస్తుల అపార్ట్మెంట్ చూసుకున్నప్పుడల్లా అప్పా 10 అంతస్తులు నేనే కట్టానా, ఎంత గొప్ప కట్టాను, నేను ఎంత గొప్పోడిని అని చెప్పి కాలు వేసుకొని తిరుగుతూ ఉంటాం. మరి బ్రహ్మదేవుడి యొక్క 14 లోకాల్లో ఉండేటువంటి జీవరాశులన్నిటిని సృష్టించబోతున్నారు. మరి ఇంకా ఆయనకి ఎంత గర్వం ఉండాలండి? ఎన్నో రకాలైన వస్తువులు సృష్టించబోతున్నారు. ఆ దేవతలు, మనుష్యులు, ఋషులు, యక్షులు, రాక్షసులు,
భూతాలు, ప్రేతాలు, గంధర్వులు, కిన్నెరులు, సరీసృపాలు, చెట్లు, అన్ని వృక్షాలు అన్నిటిని సృష్టించబోతున్నారు. మరి ఇంకా ఆయనకి ఎంత గర్వం రావాలి? ఆయన ముందరగానే మనకన్నా తెలివైన. మనమైతే ఏదైనా సృష్టి చేసాం, నలుగురు పిల్లల్ని కన్నారు, చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అబ్బా, ఈ నలుగురు నా వాళ్ళు, నేను క్రియేట్ చేశాను, నేను సృష్టించానని చెప్పి ఫీల్ అవుతారా లేదా? మరి ఇన్ని రకాల జీవరాశులు సృష్టించబోయేందుకు ముందుకు సాగుతున్నాడు బ్రహ్మదేవుడు. ఆయన మనసులో ఏం కలిగిందో చూడండి. తర్వాత చెప్తారు, ఆయనే చెప్తారు, విందాం. అయితే ఆయనకి ఏమంటున్నారు ఇప్పుడు శ్రీ భగవానుడు? వరాలు ఇవ్వడంలో నేను సమర్థుణ్ణి, కాబట్టి నువ్వు నన్ను వరం కోరుకుని ఆయన అని చెప్పి చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, భగవన్ సర్వభూతానాం అధ్యక్షో వస్థితో గుహాం వేదహ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. భగవన్, ఓ భగవంతుడా, సర్వభూతానాం అధ్యక్ష, నీవు సమస్త భూతాలకి అధ్యక్షుడివి. సర్వభూతాల యందు యొక్క హృదయంలో నీవే విరాజమానమై ఉన్నావు. నా హృదయంలో కూడా నీవే విరాజమానమై ఉన్నావు. వేదహి అప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. అయ్యా, నీకు తెలీదా? నా హృదయంలో నువ్వే కదా ఉంది. ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో నీవే కదా ఉండేది. నీకు తెలియదయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట భగవంతుడిని. అంతా నీకు తెలిసిందే. తథాపి నాథ మానస్య నాథనాథాయ నాతితం పరావరే యథా రూపే జానీయాం తే స్వరూపిణీయ. తథాపి నాథ మానస్య నాథనాథాయ నాతితం పరావరే యథా రూపే జానీయాం తే త్వరూపిణః. అయ్యా, ఓ భగవంతుడా, నీ యొక్క ఆధ్యాత్మిక రూపం మరియు నీ యొక్క భౌతిక రూపాన్ని రెండింటిని చూడాలనుకుంటున్నాను నేను. ఈ రెండింటి గురించి నాకు తెలియజేయండి. యథాత్మ మాయ యోగేన నానాశక్త్యుపబ్రహ్మితం విలుంపన్ విసృజన్ గృహన్ బిభ్రదాత్మనమాత్మనా అంటున్నారు ఇంకా బ్రహ్మదేవుడు. అయా, మీ వద్ద అనేక శక్తులు ఉన్నాయి. నానా శక్త్యుపబ్రహ్మితం ఆత్మమాయ యోగేన. మీ వద్ద మాయాశక్తి, మహామాయ, యోగమాయ అని చెప్పి రెండు మాయలు ఉన్నాయి. ఈ మాయలకి ఎందు అనేక శక్తులు ఉన్నాయి. మాయ అంటేనే శక్తి. మాయ అంటే మనం ఏమనుకుంటాం? ఒకే అర్థం తీసుకుంటాం. మాయ అంటే మోసం చేసేది. మాయ అంటే మోసం చేసేదనే కాదు, కపటం అనే కాదు అర్థం తీసుకోవాల్సింది. మాయ అంటే శక్తి అని కూడా తీసుకోవాలి. ఆయన దగ్గర రెండు విశేషమైన శక్తులు ఉన్నాయి, మహామాయ, యోగమాయ. ఆ శక్తులతో అనేక శక్తులు ఆయన చూపించగలరు. ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేయగలరు. విలుంపన్ విసృజన్ గృణన్ విలుంపన్ విసృజన్ గృణన్ బిభ్రదాత్మనమాత్మనా. ఆ శక్తులను ఉపయోగించి అనేకమైనటువంటి సృష్టిలు చేయగలరు ఆయన. మరి ఆ శక్తుల గురించి చెప్పండి అయ్యా. క్రీడస్యమోఘ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్నుతే తథా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. అయ్యా, ఈ మాయలన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. మాయలు అంటే శక్తులు. మాయ యొక్క అర్థం ఏంటి? కపటం అని ఒక అర్థం వస్తుంది. మాయ అంటే శక్తి అని కూడా ఒక అర్థం వస్తుంది. కాబట్టి మాయల వాడివి నీవు, అంటే శక్తులు కలిగిన వాడివి. ఆ శక్తులు అనేక రకాలైనటువంటి శక్తులు కలిగి ఉన్నాయి. ఒక శక్తులు అనేక రకాల శక్తులు ఉన్నాయి.
ఇప్పుడు విద్యుత్ శక్తితో అనేక రకాలైన శక్తులు చేయొచ్చా, సృష్టించొచ్చా లేదా? అదే విద్యుత్ ఫ్యాన్ లోకి వెళ్తే గతి శక్తిగా మారిపోయింది. అదే విద్యుత్ శక్తి రిఫ్రిజిరేటర్ లోకి వెళ్తేతో చల్లగా అయిపోయింది. అదే విద్యుత్ శక్తి హీటర్ లోకి వెళ్తే హీట్ ఉష్ణ శక్తిగా మారిపోయింది. ఈ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఈ మహామాయ యోగమాయల ద్వారా అనేక శక్తులను పుట్టించవచ్చు, అనేకమైనటువంటి కార్యాలు చేయొచ్చు, అనేకమైనటువంటి వస్తువులు సృష్టించి మరి పాలించి వాటిని నశింప చేయొచ్చు. అన్ని శక్తుల్ని కలిగి ఉన్న ఆయన ఎలాగా ఉదాహరణ ఇచ్చారండి ఇక్కడ. సాలెపురుగు. సాలెపురుగు మీ అందరూ తెలిసిందే కదా. సాలెపురుగు ఏం చేస్తుంది? తన నుంచే తన శక్తిని అంటే ఆ జిగురుని తీస్తుంది. ఆ జిగురుతో ఏం చేస్తుంది? చక్కగా గూడు అల్లుతుంది అనమాట. ఎంతో చక్కగా. అబ్బా, ఇంత చిన్న ప్రాణి ఇంత పెద్ద సాలి గూడును అల్లుతుంది. అది కరెక్ట్ గా డైమెన్షన్స్ పెట్టి ఇలాగా అసలు ఎట్లా ఎంత విచిత్రంగా చేస్తుంది చూడండి. అందులో భగవంతుడు ఆ జీవిలో ఆ తెలివితేటల్ని, ఆ శక్తిని ఇచ్చాడు. తన యొక్క గృహాన్ని అలా కట్టుకోమని చెప్పి. మరి మనం కూడా పూర్వజన్మలో సాలి పురుగులమే కదా. మరి మనం ఇప్పుడు కట్టగలమా? సాలిగూడు కట్టలేము. ఆ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ జీవి చేయగలుగుతుంది. ఆ శరీరంలో అలాంటి శక్తిని ఎవరు పెట్టింది? భగవంతుడే. ఏ జీవి ఎలా తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఎలికలు ఒక రకంగా చేస్తాయి, పక్షులు ఇంకో రకంగా చేస్తాయి, మనుషులు ఇంకో రకంగా, జంతువులు ఇంకో రకంగా, పాములు, సరీసృపాలు, రకరకాల గృహాలు నిర్మించుకునే శక్తి. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, ఈ సాలెపురుగు తన నుంచే జిగురుని తీస్తుంది. ఎంతో సుందరమైనటువంటి సాలె గూడుని అల్లుతుంది. విచిత్రం అది అసలు. మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు మొత్తాన్ని లోనకు తీసేసుకుంది. బయట నుంచి ఎక్కడి నుంచి ఏమి తీసుకురాదు. తన నుంచే వదులుతుంది వెనక నుంచి. మళ్ళీ తనకు కావాలంటే వెనక్కి తీసుకునేది. ఇప్పుడు సాలెపురుగు మీరు ఇట్లా వదలండి, వెంటనే అది దారాన్ని అలా వదులుకుంటూ నిదానంగా కిందకి వెళ్ళింది. మళ్ళీ కొంచెం ఇలా కదిలిచ్చాం అనుకో, మళ్ళీ మొత్తాన్ని వెనక్కి తీసుకుని పైకి వచ్చేసింది. భగవంతుడు కూడా తన యొక్క శక్తుల్ని అలా బయటికి తీసి ఇంత పెద్ద సృష్టి చేసి అనేకమైన కోటాను కోట్ల బ్రహ్మాండాలను అలా చూయించి చేసి మనందరికి ఈ యొక్క తన నుంచే తనలోనే ఉన్నటువంటి ఈ బద్ధ జీవాత్మల్ని, అవిద్యతో కర్మతో ఆవృతమైన జీవాత్మలన్నిటిని కూడా వాటిని కూడా తీసి వాటన్నిటికీ స్థూల సూక్ష్మ దేహాలు ఇచ్చి వాటన్నిటిని రకరకాల పనుల్లో రమింపజేసి నానా కర్మల్ని భోగింపజేసి కొత్త కర్మల్ని చేయించి మళ్ళీ వాటి యొక్క దేహాలను మొత్తం తిరిగి తీసేసుకుంటారు. జీవాత్మల్ని మళ్ళీ తనలోనే పెట్టుకుంటారు. ఏ విధంగా అయితే సాలెపురుగు తన గూడును నిర్మించుకోవడానికి కావలసిన పదార్థాన్ని తన నుంచే తీస్తుంది, మళ్ళీ ఆ గూడును తనలోకి చేర్చుకోగలుగుతుంది. విలుంపన్ విసృజన్ గృహ్ణన్ విభ్రదాత్మానమాత్మనా క్రీడస్య మోఘ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్నుతే తథా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. అయ్యా, ఎంత అమోఘమైనటువంటి సృష్టి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు నాకు తెలియజేయండి. ఈ మంద బుద్ధి కలిగినటువంటి నాకు ఆ జ్ఞానాన్ని కలిగింపజేయండి. ఎందుకంటే ఆయన కూడా సృష్టి చేయాలి. ఇప్పుడు భగవంతుడు చేసే సృష్టి సర్గ అంటే, బ్రహ్మదేవుడు చేసే సృష్టిని విసర్గ అంటారు. ఇప్పుడు ఆయన విసర్గ చేయాలి. భగవత్ శిక్షితమహం కరవాణ్యతంద్రితః నేహమానః ప్రజా సర్గ పద్యేయం యదనుగ్రహాత్. అయ్యా, ఓ భగవంతుడా, భగవత్ శిక్షితమహం కరవాణి యతంద్రితః అన్నారు. ఒక గురువు శిష్యుడికి ఏ విధంగా అయితే గర్వం రాకుండా ఉండటం కోసం శిక్ష అంటే మంచి మాటలు ఏవైతే చెప్తారో
నాకు కూడా ఇంత పెద్ద సృష్టి చేసిన తర్వాత నా యందు గర్వం కలగకుండా ఉండడం కోసం నా పట్ల మీరు అనుగ్రహం ఉంచి నాకు గర్వం రాకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఇంత సృష్టి చేసినా సరే గర్వం రాకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఏమి పాటించాలో ఆ పనులన్నీ నాకు చెప్పండి అయ్యా. కరవాణి హ్యతంద్రిత నేహమాన ప్రజాసర్గం పద్యేయం యదనుగ్రహాత్ నబధ్యేయం యదనుగ్రహాత్. మీ అనుగ్రహం ద్వారా నేను బదితుడిని కాకూడదు. నేను చేయబోయే విశాలమైనటువంటి కర్మకి నేను బాధ్యుణ్ణి కాకూడదు. నేను ఆ కర్మ ద్వారా బంధించబడకూడదు. అలా కర్మ నన్ను బంధించుకోకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి? అది మీరు చెప్పండి. యావత్సకా సఖ్యురివేశతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నత మదోజమానినః. అయ్యా, ఓ భగవంతుడా, అసలు నేను ఎందుకు పనికిరాని వాడిని? దాసాభాస భూతోహం. నేనొక దాసుణ్ణి కూడా కాదు. ఏదో దాసుని అనుకుంటాను, కానీ దాసుని కూడా కాదు. నాకు ఎటువంటి యోగ్యత లేదు. అలాంటి ఎటువంటి యోగ్యత లేని నాకు మీరు దర్శనమిచ్చి ఏం చేశారు మీరు? కరే స్పృశన్ హస్త సంచాలనం చేశారు ఆయన. షేక్ హ్యాండ్, హస్త సంచాలనం, షేక్ హ్యాండ్ ఇచ్చారు భగవంతుడు వచ్చి. అంటే ఏంటి? షేక్ హ్యాండ్ ఎవరికి ఇస్తారు తెలుసా? ఒక దాసుడు స్వామికి ఇవ్వడం, దండం పెడతాడు దూరం నుంచి, దండాలు స్వామి. కానీ ఇక్కడ భగవంతుడు బ్రహ్మదేవుడితో దండం పెట్టించుకున్నారా? లేదు. భగవంతుడు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి కరసంచాలనం చేశారు. షేక్ హ్యాండ్ అంటే ఏంటి? భగవంతుడు బ్రహ్మదేవుడిని తన మిత్రుడుగా, తన సఖుడుగా భావిస్తున్నాడు. అది గుర్తు చేసుకొని ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ అనుగ్రహం ఎంత గొప్పది. ఈ దాసుడు కూడా పనికిరాని నన్ను మీరు మీ మిత్రుడిగా భావించారు, మీ సఖుడుగా భావించారు, సఖ్య రసాన్ని నాకు ప్రసాదించారు. యావత్సకా సఖ్యుర్వేషతే కృతః ప్రజా విసర్గే విభజామి ఓ జనం. ఓ జనం ఇది కాబట్టి భగవంతుడా, నేను నిరంతరం నన్ను మీరు సఖుడుగా భావించారు. మీ యొక్క సృష్టి కార్యాన్ని నేను కొనసాగింపజేస్తా. నేను ప్రజలను సృష్టిస్తా. ప్రజలు అంటే ఇక్కడ యక్షులు, రాక్షసులు, దేవతలు, మనుష్యులు, వృక్షాలు, సర్వీసృపాలు, పక్షులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కిన్నెరలు, కింపురుషులు, ప్రజాపతులు, ఇలా నానా రకాలైనటువంటి సృష్టి నేను చేస్తా. విభజామి ప్రజా విసర్గే భోజనం అవిక్లస్తే పరికర్మణి స్థితో. ఈ విధంగా నేను సావధాన చిత్తున్నై ఎటువంటి అసావధానతను నేను చూయించను. అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నత మదో అజమానిన. దీని తాత్పర్యం చదువు అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? అయ్యా, ఓ భగవంతుడా,
తవ పరికర్మణి పరిచర్యాం. ఈ ప్రజలను సృష్టించడం మీ పని అండి, కాబట్టి మీ పని నేను చేస్తా. సావధానతయా స్థిత సన్ అవిక్లవ అంటే వ్యాకుల అవ్యాకుల వ్యాకుల రహితుడినై, వ్యాకులం లేకుండా అంటే సావధానతతో చేస్తా. తావత్ సమున్నత ఉత్కటో మదో మే మమ మా అభూత్. ఇంత విశాలమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాను కాబట్టి నాకు ఎటువంటి మదము కలక్కోకుండా ఉండుగాక మీ యొక్క దయ వల్ల. తావత్ సమున్నత ఉత్కటో మదో మే మమ మాభూత్. సమున్నత మదో అజమానినః, నేనే సృష్టికర్తని అనేటువంటి గర్వాన్ని నాకు కలక్కోకుండా ఉండుగాక. ఇది బ్రహ్మదేవుడి యొక్క మానసికత చూడండి ఎలా మనసు. సో బ్రహ్మదేవుడు ఏమని అడిగారు? గొప్ప గొప్ప ప్రశ్నలు అడిగారు ఆయన. సో ఆ ప్రశ్నలన్నిటికీ అంటే ఆయన యొక్క శక్తుల గురించి అడిగారు, ఆయన యొక్క రూపం గురించి అడిగారు. ఏ శ్లోకంలో రూపం గురించి అడిగారు? పరావరేయతారూపీ జానీయాం. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? 25వ శ్లోకం, 26, 24, 25, 26, 27. మన దాంట్లో చూస్తే ఒకటి పెంచుకొని పోవాలి. మనది 25, మన పీవీటీది. ఇక్కడదైతే 24. కాబట్టి బ్రహ్మదేవుడు తన మాట్లాడడం స్టార్ట్ చేసింది 25వ శ్లోకం నుంచి. 26వ శ్లోకంలో ఏమడిగారు? పరావరే యథారూపే జానీయాం తే త్వరూపిణః. అయా మీ యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక రూపాలు రెండింటినీ చూడాలనుకుంటున్నాను. ఇది మొదటి ప్రశ్న. ఈ రెండింటిని తెలుసుకోవాలనుకుంటున్నాను. పరావరే యథారూపే జానీయాం తే త్వరూపిణః. బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే ప్రశ్నలు అడిగారో ఆయన యొక్క సమాధానాలు కూడా అలాగే ఉన్నాయి, భగవంతుడి యొక్క సమాధానాలు. మొదటి అడిగిన ప్రశ్న ఏంటి? 25వ శ్లోకం, మన దాంట్లో 26వ శ్లోకం, మన బుక్లో అయితే. మీ దగ్గర బుక్ ఉంటే కనుక భాగవతం పుస్తకం, అందులో 26వ శ్లోకం, 2వ స్కందం 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చూడండి. తథాపి నాథ మానస్య నాథ నాథాయ నాథితం పరావరే యథారూపే జానీయాం తే త్వరూపిణః. అది మొదటి ప్రశ్న. అరూపిణః అంటే ప్రాకృత రూపం లేని వాడివి నీవు. ఈ భౌతిక జనులకు ఏవైతే రూపాలు ఉన్నాయో శరీరాలకి, ఆ రూపాలు నీకు లేవు. భౌతికమైన రూపం లేని వాడివి. ఆ రూపిణః అంటే మీకు ప్రాకృత రూపం లేదు, కానీ మీకు ప్రాకృత రూపం కూడా ఉంది. అప్రాకృత రూపం ఉంది, ప్రాకృత రూపం ఉంది. ఆ రెండు రూపాలను కలిగి ఉన్నారు. కానీ మీరు అప్రాకృత రూపం కలిగిన వాళ్లే. భగవంతుడు అప్రాకృత రూపం కలిగి ఉంటూ ప్రాకృత రూపాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇది ఎలాగా? ఇది చెప్తాం, ఆగి తర్వాత చెప్తాం. ఇది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఇప్పుడు భగవంతుడు. మళ్ళీ రెండో ప్రశ్న ఏమడిగారు? రెండో ప్రశ్న అంటే భగవంతుడి యొక్క అప్రాకృత రూపం మరియు ప్రాకృత రూపం ఎలాగా ఉంటాయి అనేది ఒక మొదటి ప్రశ్న. దీని గురించి మీరు తెలియజేయగలరు. నెక్స్ట్, యథాత్మమాయ యోగేనా. రెండో ప్రశ్న ఏంటి?
యథాత్మమాయ యోగేన 27వ శ్లోకం చూడండి. 27 కాదు, సారీ, 27 శ్లోకం. ఇక్కడ 26 మీ దాంట్లో మీ పుస్తకంలో అంటే మన ప్రభుపాదుల వారి భాగవతంలో అయితే 27వ శ్లోకం. యథాత్మమాయ యోగేన నానా శక్త్యుపబృంహితం విలుంపన్ విసృజన్ గృణన్ బిభ్రదాత్మనమాత్మనా బిభ్రదాత్మానమాత్మనా. రెండో ప్రశ్న ఏంటంటే బ్రహ్మదేవుడు అడిగినటువంటి రెండో ప్రశ్న, అయ్యా మీ దగ్గర మాయ అంటే మహామాయ మరియు యోగమాయ అంటే ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి అని చెప్పి రెండు శక్తులు ఉంటాయి. ఈ శక్తులతో మీరు నానా సృష్టి చేస్తూ ఉంటారు, దాన్ని ధరిస్తారు, దాన్ని నశింప చేస్తారు కూడా. గొప్ప సృష్టికర్త. అసలు ఈ శక్తుల గురించి చెప్పండి. మాయ, మహామాయ మరియు యోగమాయ, ఈ రెండు శక్తుల గురించి మీరు చెప్పండి అయ్యా. ఇది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? భగవంతుడి యొక్క ప్రాకృత అప్రాకృత రూపాలు ఎలా ఉంటాయి? మరి రెండో ప్రశ్న, భగవంతుడి యొక్క మహామాయ యోగమాయ ఏ విధంగా ఉంటుంది? ఇది రెండో ప్రశ్న. తర్వాత యథా క్రీడసి క్రీడస్య మోగ సంకల్ప ఊర్ణనాభిర్యథోర్తే తథా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. క్రీడస్య మోగ సంకల్ప ఊర్ణనాభిర్యథా యథోర్ణతే తథా తద్విషయాం దేహి మనీషాం. మూడో ప్రశ్న ఏంటండి? మూడో ప్రశ్న వచ్చి యథా క్రీడసీతి మాయా అధికృతేషు యోగా మాయాధికృతేషు చ లోకేషు తవకేన ప్రకారేణ క్రీడతే. అయ్యా మీరు ఈ మాయతో ఎలా ఆడతారు ఈ ఆట? మాయతో భగవంతుడు ఆట ఆడుతూ ఉంటారు. యోగమాయతో మరియు మహామాయతో రెండిటితో ఆడతారు ఆట. అలా కంటి చూపుతో అలా చూస్తే ప్రకృతి పైన, ప్రకృతి నుంచి 23 తత్వాలు పుట్టుకొచ్చి ఆ 23 తత్వాలు అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను ఏర్పరిస్తే ఆ బ్రహ్మాండాల్లోకి ప్రవేశించి ఆయన దాన్ని తన యొక్క స్వేదంతో సగభాగం వరకు నింపి దానిపైన శయనించి తన యొక్క నాభి కమలం నుంచి మళ్ళీ 14 లోకాలను పుట్టించి ఆ పుట్టిన తామర పువ్వు ఎందు కమలమందు బ్రహ్మదేవుని సృష్టించి ఆయన ద్వారా ఇంత విచిత్రమైనటువంటి సృష్టిని చేస్తున్నారు. ఆయన తన యొక్క మహామాయతో ఆడుతున్నారు. ఆయన ఆ ఆట క్రీడసి అని ఆడతారు మీరు. క్రీడసి క్రీడస్య మోగ సంకల్ప ఊర్ణనావిర్యథోర్ణుతే. ఏ విధంగా అయితే సాలె పురుగు తన యొక్క శక్తుల్నే తీసి ఇంత పెద్ద గొప్ప విచిత్రమైనటువంటి గూడుని కడుతుంది, మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. ఎక్కడో ఇక్కడ ఆకు ఉండితే మళ్ళీ అక్కడ ఆకు, ఇంత దూరంలో ఉన్న ఆకు, ఈ రెండింటి మధ్య ఇంత చక్కగా గూడు కడుతుంది. అది విచిత్రంగా ఉంటది అసలు. మళ్ళీ ఆ గూడికి అక్కడెక్కడో ఉన్న ఆకుతో కనెక్షన్. అంత దూరం ఎగిరి ఎట్లా కట్టిందబ్బా అని డౌట్ వస్తుంది. అసలు అది ఎలా బ్యాలెన్స్ చేసి ఉంటది అని నేను ఎప్పుడు చూడలే. మీరు చూసారేమో సాలిపురికి ఎలా గూడు కడుతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే భగవంతుడు కూడా తన యొక్క మహామాయ యోగమాయ ఈ రెండు శక్తులతో ఎంత విచిత్రమైన సృష్టి ఇది. అనేక రకాలైనటువంటి పర్వతాలు, నదులు, రకరకాల భూములు, రకరకాల జీవులు, వాటి యొక్క బుద్ధులు వేరు, వాటి యొక్క జీవన విధానం వేరు, వాటి యొక్క ఆహారం వేరు, ఒకదానికి ఒకటి సంబంధం, విచిత్రమైనటువంటి సంబంధం, ఒక జీవికి మరొక జీవి ఆహారం, అనేకమైన రకాలైనటువంటి పళ్ళు, పూలు, గంధాలు,
రుచులు, ఏందో విచిత్రమైనటువంటి సృష్టి. ఎలా చేయగలుగుతున్నారు మీరు? అది అడుగుతున్నారు ఆయన. క్రీడసి యథా క్రీడసి, మీరు ఎలా ఆట ఆడుతున్నారయ్యా చెప్పండి. మళ్ళీ తన యొక్క ఆంతరంగిక శక్తి అంటే యోగమాయ, తద్వారా ఆ నిత్య వైకుంఠాల్లో నిరంతరం ఆయన అనేకమైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు. మరి బహిరంగ శక్తితో అక్కడ ఉంటూనే తన యొక్క బహిరంగ శక్తి మహామాయతో ఎంత విచిత్రమైనటువంటి సృష్టి చేసి జీవులకి తన యొక్క కర్మల్ని భోగించే విధంగా చేస్తూ ఉంటారు. ఏంటో ఈ సృష్టి మీరు. క్రీడసి క్రీడసి అమోఘ సంకల్ప ఊర్ణనాభిర్ యథా ఊర్ణతే. అమోఘ సంకల్ప, మీ యొక్క సంకల్పం అమోఘమైనటువంటిది. ఈ సంకల్పంతో ఎలా మీరు ఈ మాయలతో ఆడుతున్నారు చెప్పండి. అంటే ఆయన యొక్క భౌతిక లీలలు అంటే సృష్టి లీలలు మరియు మాధుర్య లీలల గురించి అడుగుతున్నారు ఇక్కడ. ఆ లీలలు ఎలా చేస్తారయ్యా మీరు అని మూడో ప్రశ్న. యథా క్రీడసి ఇతి మాయా అధికృతేషు యోగ మాయాధికృతేషు చ లోకేషు తవ కేన ప్రకారేణ క్రీడతి. ఏ విధంగా మీరు ఆడతారు మీ యొక్క భౌతిక లోకాల యందు మరియు ఆధ్యాత్మిక లోకాల యందు? మాయాధికృతేషు యోగ మాయాధికృతేషు చ లోకేషు తవ కేన ప్రకారేణ క్రీడతి. ఏ విధంగా మీరు ఆడతారు? ఇంకా ఈ 3 ప్రశ్నలు అడిగి తర్వాత ఏమన్నారు లాస్ట్ కి గుర్తుందా మీకు? లాస్ట్ కన్నారు భగవత్ శిక్షితమహం కరవాణి హ్యతంద్రితః నేహమాన ప్రజా సర్గం బధ్యేయం యదనుగ్రహాత్. 4 అంటే 29వ శ్లోకం మన బుక్ లో. ఇక్కడ 28 కానీ మన బుక్ లో 29. ఈ 29వ శ్లోకంలో ఏమడిగారు? భగవత్ శిక్షితమహం కరవాణి హ్యతంద్రితః. ఒక గురువు శిష్యుడికి బోధించేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం గురించి అడుగుతున్నారు. ఏమంటారంటే భగవత్ శిక్షితమహం కరవాణి హ్యతంద్రితః ఇత్యనేన మదభిష్ట సిద్ధ్యర్థం త్వచ్చిక్షితం కిం మమ కర్తవ్యం ఇది బ్రహ్మణా క్రమేణ పృష్టస్య వస్తు చతుష్టయస్య చతుశ్లోక్యా క్రమేణోత్తరం దాతుం భగవాన్ ప్రతిజానీతే జ్ఞానం ఇతి. ఏతదేవ భగవద్ దత్తోత్తర చతుష్టయాత్మకం ఏవ శ్రీ భాగవతం శాస్త్రం శ్రీ భగవత్ ప్రోక్తత్వేన ప్రసిద్ధం అంటున్నారు. చివరికి అడిగిన ప్రశ్న ఏంటి? నేను ఈ సృష్టి చేయటం కోసం మీ కార్యమే సృష్టి చేయడం. బ్రహ్మదేవుడు చేసే సృష్టిని విసర్గ అంటారు. ఈ విసర్గ మీ ఇష్టమే. సో ఈ సృష్టి కార్యం నా ఇష్టం కూడా. మదభీష్ట సిద్ధ్యర్థం. సో ఈ సృష్టి కార్యాన్ని చేయడం కోసం, అది సఫలం అవడం కోసం సృష్టి కార్యం మీరు నాకేం బోధిస్తారు చెప్పండి, నేనేం చేయాలి? మరి సృష్టి కార్యం చేసినప్పుడు మళ్ళీ నాకు గర్వం కూడా రాకుండా ఉండాలి. గర్వం ఏమి రాకుండా, ఇది బంధనంగా మారకుండా ఉండాలి. దానికి మీరేంటి నాకు ఇచ్చేటువంటి శిక్ష. శిక్ష అంటే దండన కాదు ఇక్కడ. శిక్ష అంటే నాకు ఇచ్చేటువంటి పాఠం. నాకు మీరు ఇచ్చేటువంటి పాఠం ఏంటి? నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏంటి బోధించండి. అంటే నేను చేయాల్సింది కర్తవ్యం అంటే నేను తప్పక చేయాల్సింది. ఇలా 4 ప్రశ్నలు అడిగారు ఆయన. ఏమడిగారు?
అయ్యా భగవంతుడా, మీ యొక్క ప్రాకృత మరియు అప్రాకృత రూపాల గురించి చెప్పండి. మీ యొక్క మాయా యోగ మాయల గురించి చెప్పండి. మీరు ఆధ్యాత్మిక మరియు భౌతిక లోకాల్లో ఆడేటువంటి ఆట గురించి చెప్పండి, లీలల గురించి. మరి నాకు మీరిచ్చేటువంటి పాఠం ఏంటి? నేను ఈ సృష్టిని చేయాలి విజయవంతంగా. మరి నాకు ఇచ్చేటువంటి మీరు మెళకువలేంటి? మెళకువలు అనొచ్చు, లేకపోతే కర్తవ్యం ఏంటి? తప్పక చేయాల్సింది ఏంటి నేను? అది చేసేటప్పుడు నాకు ఎటువంటి గర్వం రాకుండా ఉండటం కోసం ఏం చేయాలి అని చెప్పి ఇలా 4 ప్రశ్నలు అడిగారు. ఈ 4 ప్రశ్నలకే సమాధానం 4 శ్లోకాలు. ఆ శ్లోకాల్ని క్రమంగా 4 శ్లోకాలు చెబుతారంటే, మొదటి ప్రశ్నకి మొదటి శ్లోకం, చతుశ్లోకిలో మొదటి శ్లోకం సమాధానం. రెండవ ప్రశ్నకి రెండవ శ్లోకం సమాధానం. మూడవ ప్రశ్నకి మూడో శ్లోకం సమాధానం. నాలుగో ప్రశ్నకి నాలుగో శ్లోకం సమాధానం. 4 ప్రశ్నలకి 4 సమాధానం. శ్లోకం రూపంలో 4 శ్లోకాల రూపంలో 4 ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వబడ్డాయి. ఈ 4 ప్రశ్నలకి ఏవైతే సమాధానాలు ఉన్నాయో, అంటే 33, 34, 35, 36 శ్లోకాలు, ఈ సమాధాన రూపంలో ఉన్నటువంటి 4 శ్లోకాలను ఏమంటారు? చతుశ్లోక్యా క్రమేణేవోత్తరం దాతుం భగవాన్ ప్రతిజానీతే జ్ఞానం ఇతి. ఈ 4 సమాధాన రూపి శ్లోకాలే చతుశ్లోకి భాగవతం అని చెప్పి ప్రసిద్ధం, లోకంలో ప్రసిద్ధం. భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమాధానం, 4 శ్లోకాల రూపంలో ఉన్నటువంటి ఈ సమాధానమే శ్రీ భాగవత శాస్త్రం, శ్రీ భగవత్ ప్రోక్తత్వేన ప్రసిద్ధం. ఓకే, నా కేవలం మద్రూపస్య జ్ఞానమేవ తుభ్యం దదామి అపుతు విజ్ఞానం అనుభవేన సమన్వితం యత్తదపి. మరి భగవంతుడు ఏమంటున్నారు? ఈ ప్రశ్నలకి సమాధాన రూపంలో ఏమంటున్నారు చూడండి. జ్ఞానం పరమగుహ్యం మే యద్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. అంటే 31వ శ్లోకంలో ఏం చెప్పారో, అంటే భగవంతుడు డైరెక్ట్ గా 4 శ్లోకాలు చెప్పాలి. 4 శ్లోకాలు చెప్పబోయే ముందర ఒక మాట చెప్పారు. అది 31వ శ్లోకం ఈ టెక్స్ట్ బుక్ లో. ఇక్కడైతే 30. ఏమంటున్నారు? బ్రహ్మదేవుడు అడిగిన 4 ప్రశ్నలకి సమాధానం చెప్పబోతూ మొదట ఏం చెప్పారు? జ్ఞానం పరమ గుహ్యం మే యద్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఏమన్నారు? సమాధానం ఇవ్వబోతూ మొదట జ్ఞానం పరమ గుహ్యం మే యద్ విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఓ బ్రహ్మదేవా, నీకు నేను జ్ఞానం విజ్ఞానం, విజ్ఞాన సమన్వితం జ్ఞానం, విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని ఇస్తాను నీకు. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తా. కేవల జ్ఞానమే కాదు, అంటే నా యొక్క రూపం ఎలా ఉంటుంది చెప్పి నువ్వు అడిగావు కదా, ప్రాకృత అప్రాకృత రూపాలు. అదే కాదు నేను ఇచ్చేది, అది విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఇస్తా. నా రూపం గురించిన జ్ఞానం ఇస్తా. అంటే నా రూపం ఎలా ఉండిద్దో చెప్తా, ఆ రూపం ఎలా ఉండిద్దో చూయిస్తా, అంటే అనుభవం కలిగిస్తా.
విజ్ఞానానుభవేన సమన్వితం. అంటే భగవంతుడు ఇప్పుడు మనమంటే నేనంటే ఏం చేస్తాను, భగవంతుడి రూపాన్ని వర్ణిస్తా, అది జ్ఞానం. కానీ భగవంతుడిని చూపిస్తానా? లేదు కదా. కానీ ఆయన ఏమంటున్నారు, నా రూపాన్ని వర్ణిస్తా, నా రూపాన్ని అనుభవం చేయిస్తా. ఈ రెండు చేస్తారంట. అంటే జ్ఞానం విజ్ఞాన సమన్వితం. చూడండి శ్లోకం. జ్ఞానం పరమ గుహ్యం మే యదు విజ్ఞాన సమన్వితం. విజ్ఞాన సమన్వితం అంటే ఆ రూపం యొక్క అనుభవాన్ని కూడా నీకు కలిగింపజేస్తా. ఇంకా ఏం చెప్తారంట అంటే నీకు రూపం గురించి చెప్తా, అనుభవంతో పాటు ఇంకా పరమగుహ్యం నిర్విశేష బ్రహ్మ జ్ఞానాదపి శ్రేష్టత్వాది భావ. ఈ యొక్క నా యొక్క రూపం సంబంధించిన ఏదైతే జ్ఞానం ఉందో అదేంటి, అది పరమగుహ్యం, అది చాలా గుహ్యతరమైనటువంటిది. అంటే ఏంటి దీని అర్థం, అయ్యా జనులారా, భగవంతుడి యొక్క రూపం నిర్విశేష బ్రహ్మ జ్ఞానం అనుకుంటున్నారా? కాదు, దానికంటే కూడా అందరూ భగవంతుడు అంటే ఏమనుకుంటారు, పరంతత్వం అంటే ఏమనుకుంటారు, బ్రహ్మతత్వం అనుకుంటారు. బ్రహ్మతత్వం నిర్విశేష చిన్మాత్ర సత్తా అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఆయన ఏమంటున్నారు, దానికంటే కూడాను గుహ్యమైనటువంటిది. అంటే నిర్విశేష బ్రహ్మ జ్ఞానం కంటే కూడాను గుహ్యమైనటువంటి జ్ఞానం ఇది, ఈ యొక్క రూపం. అందరూ ఏమనుకుంటారు, పరంతత్వం అంటే బ్రహ్మతత్వం అనుకుంటారు. కానీ ఆయన ఏమంటున్నారు, ఎవరో కొద్ది మంది వైష్ణవుల యొక్క కృప ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. ఆ బ్రహ్మతత్వానికి కూడా వెనకాల ఇంకొక రూపం ఉంది. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. భగవద్గీతలు ఏమంటున్నారు, ఈ యొక్క నిర్విశేష బ్రహ్మతత్వం ఏదైతే, కాంతి తత్వం ఏదైతే, పుంజం ఏదైతే ఉందో దానికి కూడా కారకుడి నేనే అని చెప్పి తన యొక్క సీక్రెట్ రహస్యాన్ని అందరికి వెలిబుచ్చారు అక్కడ భగవద్గీతలో. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు, నా రూపం ఏదైతే ఉందో ఆ రూపం బ్రహ్మ జ్ఞానం కంటే కూడా, ఆ రూపానికి సంబంధించిన జ్ఞానం అది బ్రహ్మ జ్ఞానం కంటే కూడాను పరమైంది, శ్రేష్టమైంది. అందుకే అది పరమగుహ్యం. సాధారణ జనులు ఏమనుకుంటారు, భగవంతుడి యొక్క రూపాన్ని చూసి, ఇప్పుడు విగ్రహాల్లో భగవంతుడి రూపాన్ని చూస్తున్నాం, చూసి ఏమనుకుంటారు, ఇది కేవలం నాలాంటి రూపమే, భౌతికమైన రూపమే, ఈ భగవంతుడి నిజమైన రూపం ఇది, ఈ రూపం భగవంతుడికి నిజమైన రూపం కాదు, అసలు రూపం నిర్గుణ బ్రహ్మ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిర్గుణ బ్రహ్మతత్వమే భగవంతుడి రూపం అనుకుంటారు. ఎందుకంటే వాడికి అలవాటైపోయింది, కాళ్ళు చేతులు ముక్కులు ఉన్న రూపం తుచ్చమైంది, నశించిపోయేది. ఇప్పుడు ఆ బ్రహ్మతత్వానికి కూడా మనం ఒక రూపాన్ని ఇచ్చుకొని చూసుకుంటున్నాం విగ్రహం రూపంలో. ఇది శాశ్వతమైంది కాదు, అసలైంది నిర్గుణ బ్రహ్మతత్వ రూపమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు సాధారణంగా జనులు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఒరే పిచ్చి జనులారా, ఈ నిర్విశేష బ్రహ్మ జ్ఞానం రూపం కంటే కూడాను, నిర్విశేష బ్రహ్మ కంటే కూడాను రహస్యమైంది ఈ నా యొక్క రూపం అని చెప్పి, భగవంతుడి యొక్క రూపం అనేది ఏంటి, శ్రేష్టం అంటే పరమ గుహ్యం అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నా యొక్క రూపాన్ని నీకు, రూపం సంబంధించిన జ్ఞానాన్ని నీకు ఇస్తాను, విజ్ఞానంతో పాటు అంటే అనుభవంతో పాటు అన్నారు కదా అని చెప్పి, ఇంకేమన్నారు, పరమ గుహ్యమైంది ఇది అని అన్నారు. అలా అంటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క నా యొక్క చతుర్భుజ రూపం ఇది పరమ గుహ్యమైంది అంటే అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కంటే కూడాను గొప్పది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అందరూ నిర్గుణ నిర్విశేష బ్రహ్మే పరంతత్వం అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఇది పరమ గుహ్యం అని చెప్పేసి, దానికంటే ఇది శ్రేష్టమైంది అని చెప్పి ఆయన మనకి స్పష్టం చేసేసారు ఇక్కడ. ఓకే, అది జ్ఞానం పరమ గుహ్యం విజ్ఞాన సమన్వితం. ఏం చెబుతారంటే అప్పుడు భగవంతుడు ఏమంటున్నారు,
అయ్యా బ్రహ్మదేవుడా, నువ్వు నా రూపం గురించి అడిగావు కాబట్టి దాని గురించి చెప్తా. అనుభవంతో పాటు అనుభవాన్ని కూడా కలిగింపజేస్తా. ఆ రూపం అనేది బ్రహ్మ రూపం కంటే, బ్రహ్మ కంటే కూడాను, బ్రహ్మ జ్ఞానం కంటే, ఆ రూపం యొక్క జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కంటే కూడాను శ్రేష్టమైంది అని చెప్పి తర్వాత ఏమంటున్నారు ఇంకా నెక్స్ట్ లైన్ లో, సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. నేను నీకు రహస్యాన్ని కూడా చెప్తా, ఆ రహస్యం యొక్క అంగాల గురించి కూడా చెప్తా, తెలుసుకో. సీక్రెట్ ఆఫ్, భగవంతుడు తన యొక్క సీక్రెట్ ని చెప్పిపోతున్నాడు. మనందరికి బాగా కుతూహలంగా ఉండిద్దా ఉండదా? ఎవడ సీక్రెట్లను తెలుసుకోవాలంటే బాగా ఉండిద్ది మనకి. ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు సీక్రెట్లు ఏమైనా తెలుస్తుంటే చెవులు కోసుకొని చూస్తాం, కత్తితో కోసేసుకుంటాం అంతే. అవునా అవునా ఏంటంట? ఇరుగుంటోళ్ళు పొరుగుంటోళ్ళు రహస్యాలు ఏంటని నీకు ఎంత కుతూహలం ఉందో, మరి భగవంతుడు తన యొక్క రహస్యాన్ని చెబుతున్నాడు, మరి దానికి నీకు ఎంత కుతూహలం ఉండాలి? చెవులు కోసుకుంటున్నారా లేదా? మీరు చెవులు కోసుకోరు, మీదంటే నిద్ర వస్తుంది. ఏమ్మా సునీత, ఏమైంది? సునీతి, నేను ఉట్టిని చేయట్టుంది. వినపడుతుంది కదా అందరికి? నేనేదో చెప్పుకో. ఏమంటున్నారు? అడిగిన 4 ప్రశ్నలకి ఫస్ట్ సమాధానం చెప్పబోయే ముందర ఏమన్నారు? అయ్యా నీకు నా రూపానికి సంబంధించిన జ్ఞానాన్ని, అనుభవంతో కూడిన జ్ఞానాన్ని ఇస్తాను, అంటే విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పారు. తర్వాత ఏమంటున్నారు? సీక్రెట్, రహస్యం, సరహస్యం తదంగం చ, రహస్యాన్ని కూడా చెప్తారంట. అబ్బా, ఏంటంట ఆ రహస్యం? ఆ రహస్యం ఏంటంటే ఆయన్ని వశపరుచుకునేటువంటి మంత్రం అన్నమాట. ఎవరినైనా వశపరచుకోవడంలో మనకి సరదా ఉండిద్దా ఉండదా? అంత శక్తులు, అన్ని శక్తులు కలిగిన ఆ భగవంతుడు తన సీక్రెట్ ని చెప్పేస్తానంటున్నాడు. అంటే ఆ సీక్రెట్ ఏంటంటే ప్రేమ భక్తి. తన్ని ఎలా ప్రేమించాలి అని చెప్పి చెప్తున్నాడు. ప్రతి ఒక్క ప్రేమికుడికి ప్రేమికురాల్ని ఎలా ప్రేమించాలి, తన యొక్క సీక్రెట్ ఏంటో అడుగుతూ ఉంటాడు, కానీ తను చెప్పదు. తిప్పించి తిప్పించి కొడుతూ ఉండిద్ది, కానీ చెప్పదు. ఏం చేస్తే తను వశీకృతురాలవుతుంది అని చెప్పి ప్రతి ప్రేమికుడి మనసులో ఉండిద్ది. ఎలా ఈ ప్రేమికురాల్ని తను వశపరుచుకోవాలని. కానీ భగవంతుడు ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసి చెబుతున్నాడు, ఒరే నన్ను మీరు వశపరుచుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలో నేను చెప్తారా అండి. అంటే తన యొక్క ప్రేమ భక్తి రహస్యం అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? ప్రేమ భక్తి గురించి, తన ప్రేమికులు తనని ఎలా ప్రేమిస్తారో చెప్పబోతున్నారు. సీక్రెట్ అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, అంటే తద్వారా తను వశీకృతుడైపోతాడు పూర్తిగా. భగవంతుణ్ణి వశీకృతుణ్ణి ఎలా చేసుకోవాలో అదే ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తి రహస్యం. అంతకన్నా గొప్ప రహస్యం ఏమిటిదండి ఇంకా? ఆయన సృష్టి ఎలా చేస్తాడు, లేకపోతే ఈ సాలెపురుగులో ఈ యొక్క బుద్ధిని ఎలా పెట్టాడు, ఈ యొక్క ఈ గూడుని అల్లడానికి కావాల్సిన బుద్ధిని ఎలా పెట్టాడు, ఇదే రహస్యం. అది రహస్యం కాదు. అసలు రహస్యం ఏంటి? తన్ను వశీపరుచుకునేటువంటి విధానం ఏంటి? అదే ప్రేమ భక్తి. అవును కదా? ఒక వ్యక్తి తన్ను వశీపరుచుకునేటువంటి చిట్కా చెప్పడానికి రెడీ అయ్యాడంటే ఇంకేంటి? ఇక అంతకన్నా గొప్ప రహస్యం ఏదైనా ఉండిద్దా? ఇంకా అంతకంటే గొప్ప రహస్యం ఏమీ ఉండదు. ఆ విధానాన్ని, అదే ప్రేమ భక్తి అంటారు. ఆ ప్రేమ భక్తిని చెప్పడానికి ఆయన రెడీ. ఓ బ్రహ్మదేవా, ఇప్పుడు నీకు నేను రహస్యాన్ని చెప్తా. ఇంకా ఆ రహస్యం అంటే ప్రేమ భక్తి.
ఆ ప్రేమ భక్తి ఒక వ్యక్తి పొందాలి అంటే సాధన భక్తి చెయ్యాలి. సాధన భక్తిని చేయాలి. అందుకనే ప్రేమ భక్తి యొక్క అంగం ఏంటి? సాధన భక్తి. రహస్యం అంటే ప్రేమ భక్తి. దాని యొక్క అంగం ఏంటి? సాధన భక్తి. ఆ సాధన భక్తి యోగాన్ని గురించి కూడా నీకు చెప్తా అని చెప్పారు. ఏం చెప్తారంట? భగవంతుడు తన యొక్క రూపం గురించి, తన యొక్క శక్తులు అంటే మాయ, యోగమాయ, మహామాయ గురించి. రూపం అంటే ప్రాకృత, అప్రాకృత రూపం, యోగమాయ, మహామాయ, ఇది 2. మూడోది ప్రేమ భక్తి మరియు సాధన భక్తి యోగాల గురించి కూడా చెప్తా అన్నారు. అలా చెప్పి త్వయా అపృష్టమపి ఏతత్రయం కృపయైవ వక్ష్యామి. నువ్వు అడగలేదు నన్ను. ఏమని అడగల? నువ్వు ప్రేమ భక్తి, సాధన భక్తి అంటే ఏంటి అని నువ్వు అడగలా. నువ్వు అడిగావా? నువ్వు అడగల. ఏమడిగావు నువ్వు? నా రూపం గురించి అడిగావు, అంతే. అది చెప్తా. నువ్వు అడగంది కూడా చెప్తున్నాను నేను. రహస్యమైంది ప్రేమ భక్తి, సాధన భక్తి. ఆ ప్రేమ భక్తిని పొందడానికి కావాల్సినటువంటి సాధన, దాన్నే సాధన భక్తి. త్వయా అపృష్టమపి ఏతత్రయం కృపయైవ వక్ష్యామి. నువ్వు అడగనప్పటికీ నేను చెప్తున్నా. ఇంకా నువ్వు అడిగావు కదా లాస్ట్కి, గర్వం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో, సో అది కూడా చెప్తా. ఓకే, బ్రహ్మదేవుడు అడిగిన 4 ప్రశ్నలు గుర్తున్నాయి కదా? 4 ప్రశ్నలకి సమాధానమే చతుశ్లోకి భాగవతం. ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి? ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న రూపం, ప్రాకృత, అప్రాకృత రూపం. 2 యోగమాయ, మహామాయ. 3 భగవంతుడు ఏ విధంగా ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలో లీలలు చేస్తారు. 4 వచ్చేసి గర్వం రాకుండా ఉండాలి అంటే, నేను సృష్టిని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేయాలి అంటే ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి. ఇలా 4 ప్రశ్నలు అడిగారు. ఈ 4 ప్రశ్నలకి సమాధానం మనం చూడబోతున్నాం 32వ శ్లోకం నుంచి. ఓకే, కానీ భగవంతుడు ఆన్సర్ చెప్తూ ఏమని చెప్పారు? ఫస్ట్ నీ రూపం గురించి చెప్తాను, ఇదే కాకుండా నేను ప్రేమ భక్తి, సాధన భక్తి గురించి కూడా చెప్తాను అని అన్నాను. అంటే ఈ 4 ప్రశ్నలకి సమాధానాల్లో ప్రేమ భక్తి, సాధన భక్తి కూడా మీకు కనపడిద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తారు. యావానహం యథా భావో యద్రూప గుణ కర్మకః తథైవ తత్వ విజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. యావానహం యథా భావో యద్రూప గుణ కర్మకః తథైవ తత్వ విజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. ఓ బ్రహ్మదేవ, కించ జ్ఞానం. ఇంకేమంటున్నారు ఆయన? ఇంకొక విశేషమైనటువంటి విషయం కూడా చెప్తున్నారు ఈ 31వ శ్లోకం. అంటే మన దాంట్లో 32వ శ్లోకం, మన బుక్ లో 2 శ్లోకాలు చెప్పారు. చతుశ్లోకి భాగం చెప్పబోయే ముందర. చతుశ్లోకి భాగం 33 నుంచి స్టార్ట్ అయింది కదా. 31, 32లో తను కొంత విషయాన్ని చెప్పారు. ఆ విషయం గురించి ఇప్పుడు చూస్తున్నాం. అసలు చతుశ్లోకి ఇంకా స్టార్ట్ అవ్వాల. అసలు చతుశ్లోకి 33వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 32 చూస్తున్నాం. 32లో ఏం చెప్తున్నారో చూడండి. యావాన్ ఇశ్చాహం యావానహం యథాభావో యద్రూప గుణకర్మ తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని అన్నట్టుగా, అంటే ఏ విధమైన భావనతో నా వద్దకు మీరు చేరతారో, నా యందు మీరు ఏ విధమైన భావన కలిగి ఉంటారో అదే విధంగా నేను మీ యందు భావనని
కలిగి ఉంటాను అని చెప్పి చెప్పారు కదా. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడాను మీ భక్తి యొక్క రకాన్ని బట్టి నన్ను ఏ విధంగా అయితే ఉపాసిస్తారో నేను ఆ విధంగానే మీకు ప్రకటన అవుతా అని చెప్పి చెబుతున్నారనమాట. అంటే ఇక్కడ ప్రేమ భక్తి, సాధన భక్తి వీటి ద్వారా భగవంతుడు మనకి లభిస్తాడు. భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవత్ ప్రాప్తి జరుగుతుంది. సాధన భక్తి అది వృద్ధి చెంది ప్రేమ భక్తిగా మారుతుంది. ఆ ప్రేమ భక్తి ద్వారా మనకి భగవత్ ప్రాప్తి జరుగుతుంది. ప్రేమ భక్తి సాధన భక్తిభ్యాం వినా నైవ భవతి ఇతి బోధయన్ తద్ధర్మమాశిషం దదాతి యావాన్ యత్ ప్రమాణాకారః యాదృశ స్థైల్య కార్ష్య దైర్ఘ్య తుంగతావృత్త తాగౌ వృత్తతాగ ఔచిత్య సన్నివేశ విశిష్టావయవ ఇత్యర్థః యథాభావః యాదృశ అభిప్రాయః యాని కర్మాణి శ్యామత్వ చతుర్భుజత్వ ద్విభుజత్వ కృష్ణత్వ రామత్వ నృసింహత్వాదీని గుణాః భక్తవత్సలాద్యాః కర్మాణి లక్ష్మీ పరిగ్రహ గోవర్ధనోద్ధరణాదీని యస్య సహా. అయ్యా, భక్తుడు నన్ను ఏ విధంగా అయితే ఉపాసిస్తాడో నేను ఆ విధంగానే ప్రకటమవుతాను. ఆయన యొక్క భక్తి పరిమాణం ఎంతైతే ఉంటుందో ఆ యొక్క భక్తి యొక్క గుణం ఏదైతే ఉంటుందో ఆ భక్తి యొక్క గుణాన్ని అనుసరించే నేను వాడికి ప్రకటమవుతాను. ఐశ్వర్యయుక్తమైనటువంటి మాధుర్య భావాన్ని కలిగి ఉంటే భగవంతుడు మనకి ద్వారక కృష్ణుడి రూపంలో మనకి ప్రకటమవుతాడు. ఐశ్వర్య రహితం స్వచ్ఛంగా మాధుర్య భావంతో కనుక మనం భగవంతుడిని భజిస్తే గోలోక వృందంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు మనకి ప్రకటమవుతారు. కేవలం ఐశ్వర్య భావం, కొద్దిపాటి మాధుర్య భావాన్ని కలిగి ఉంటే మనకి భగవంతుడు నారాయణ రూపంలో మనకి లభిస్తాడు. మరి గోలోక వృందావనంలో కృష్ణుడు మాధుర్య భావంలో కూడా మళ్ళీ రకాలు. ఆయన్ని సఖుడుగా, మిత్రుడుగా, లేదంటే స్వామిగా, లేదంటే పుత్రుడుగా, లేదంటే ప్రేమికుడుగా ఒక భక్తుడు ఉపాసించి అదే విధమైనటువంటి గుణాల్ని భగవంతుల్లో ఆ గుణాలని ప్రేమికుల్లో ఎటువంటి గుణాలను అయితే పొందగలుగుతుందో అదే విధంగా ఒక భక్తుడు భగవంతుల్లో కూడా అదేటువంటి గుణాలను పొందగలడు. అదే ఒక తండ్రిగా భగవంతుడు తన పుత్రుడుగా భావించి కనుక సేవ చేస్తే భగవంతుడు అదే విధంగా అతనికి రెసిప్రొకేట్ అవుతాడు. అదే విధంగా తనకి ప్రతిస్పందిస్తాడు భగవంతుడు. ఏ విధంగా అయితే ఒక మిత్రుడని చెప్పి భావించే భగవంతుడిని కనుక ఉపాసిస్తే భగవంతుడు మిత్రుల్లాగే వ్యవహరిస్తాడు తనతో, ఆ భక్తుడితో. కాబట్టి ఏంటి ఆ భక్తి యొక్క రకం, ఎటువంటి భక్తి యొక్క గుణం, అది వాత్సల్య భక్త్యా, సాఖ్య భక్త్యా, లేక ప్రేమ భక్త్యా, లేక దాస్య భక్త్యా, ఏ భక్తి మరి అంత దానికి పరిమాణం ఎంత పరిమాణంలో ఉంది, ఏ గుణాన్ని కలిగి ఉంది భక్తి. యథాభావో, మరియు ఏ రూపాన్ని అయితే ఉపాసిస్తున్నాడు, ఏ భావంతో ఏ రూపాన్ని అయితే ఉపాసిస్తున్నాడో భగవంతుడు తథైవ అదే రూపంలో, ఆ కోరుకున్న రూపంలోని భగవంతుడు ఆ భక్తుడికి లభిస్తాడు. వాళ్ళకు కూడా అదే విధంగా పరతత్వం గురించి అదే విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, అనుభవం కూడా కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. సో కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, నా అనుగ్రహం ద్వారానే ఇది జరుగుతుంది. ఒక భక్తుడు నా అనుగ్రహం ద్వారానే నా అనుభవాన్ని పొందగలుగుతాడు.
అని చెప్పి ఆయన చెప్తున్నారు. తత్ర ఆశీర్వాదేనేవ అనుగ్రహే వ్యంజితేపి పునర్మదనుగ్రహ పద ఉపాదానం పరమ ఆంతరంగ మత్కృపాశక్తి వృత్తి విశేష సాధన భక్తి ప్రేమ భక్త్యో వృద్ధి తారతమ్యేనేవ మద్రూప గుణాది మాధుర్యానుభవ తారతమ్యే సముత్పస్యమానే అప్యేతస్మాదపి మత్ స్వరూపాద్ అధిక తమ మాధుర్యం దుర్లభం కృష్ణ స్వరూపం మాం వ్రజభూమౌ త్వం సాక్షాత్ అనుభవిష్యసి ఇది సూచతి. భగవంతుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కొంచెం వివరించాలి, అంత ఈజీగా మీకు అర్థం కాదు. ఏమంటున్నారంటే ఇక్కడ ఒక నిమిషం, పరమ అంతరంగ భగవత్ ప్రాప్తి ఎలా జరుగుతుంది ఒక వ్యక్తికి? ఆ యొక్క సాధన భక్తి, ఇది ఒక ఫిలాసఫికల్ పాయింట్, భక్తి ఫిలాసఫీ. ఏదో విధంగా భక్తి చేస్తే ఏదో విధంగా మనకు కోరుకున్న భగవంతుడి యొక్క రూపం లభిస్తుందంటే లభించదు. మనం ఎటువంటి సాధన భక్తి చేస్తాం అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి. ఏంటి ఇంతలా వస్తుంది? సాధన భక్తి మరియు ప్రేమ భక్తి. సాధన ప్రేమ భక్త్యోహో ఏమన్నారు ఇక్కడ చూడండి. పరమ అంతరంగ మత్కృపా శక్తి వృత్తి విశేష సాధన భక్తి ప్రేమ భక్త్యోహో వృద్ధి తారతమ్యేనేవ. ఈ సాధన భక్తి మరియు ప్రేమ భక్తి ఈ రెండు కూడాను ఏంటి అసలు? భగవంతుడి యొక్క అంతరంగ కృపాశక్తి, భగవంతుడి యొక్క కృపాశక్తి యొక్క వృత్తులు అన్నమాట ఇవి. సాధన భక్తి ప్రేమ భక్తి ఏంటి? కృపాశక్తి యొక్క వృత్తులు. ఎట్లాగంటే ఉదాహరణ చెప్తా. ఒక విద్యుత్ శక్తి ఉంది, ఎలక్ట్రిసిటీ, దాని యొక్క వృత్తులు విద్యుత్ శక్తి యొక్క వృత్తులు ఏంటి? ఉష్ణశక్తి, హీటర్లోకి వెళ్తే ఉష్ణశక్తిగా మారుతుంది. కాంతి శక్తి, లైట్లోకి వెళ్ళి అది కాంతి శక్తిగా మారుతుంది. తర్వాత శీతల శక్తి, తర్వాత విద్యుత్ శక్తి యొక్క రకరకాల వృత్తులు, ఇంకా గతిక శక్తి ఫ్యాన్లోకి వెళ్ళి, ఇలా నానా. ఏంటి మాతాజీ? అర్చన భక్తి మాతాజీ. ప్రభుజీ మీరు లైవ్ స్ట్రీమ్ చేయట్లేదా? లైవ్ స్ట్రీమ్ చేయట్లేదా మీరు? లైవ్ స్ట్రీమ్ మర్చిపోయా. అయ్యో, అయిపోయిందిలే, ఏం కాదు, తర్వాత అప్లోడ్ చేద్దాం. ఓకే. అచ్చా, రికార్డ్ కూడా అవుతుందా లేదా? ఐ డోంట్ నో. రికార్డ్ అవుతుంది. అవుతుంది కదా, లోడ్ చేద్దాంలే తర్వాత. మర్చిపోయా.
ఓకే. మరి ఎవరు అడగల, నాకెవరు గుర్తు చేయలే. సో విద్యుత్ శక్తి యొక్క అనేక వృత్తులు, ఉష్ణ శక్తి, కాంతి శక్తి, శీతల శక్తి, గతి శక్తి. అలా విధంగా కృప భగవంతుడి యొక్క ఆంతరంగిక కృపాశక్తి యొక్క వృత్తులే సాధన భక్తి మరియు ప్రేమ భక్తి. బాబు, సాధన భక్తి, ప్రేమ భక్తి మనం భౌతిక శక్తి యొక్క రూపం అని చెప్పి అనుకోకూడదు. ఇప్పుడు మనం కర్మ చేస్తాం. కర్మ ఉదాహరణ, కర్మ అంటే ఒక పొలంలో మొక్కలు నాటుతాం, నీళ్లు పోస్తాం, పంట పండిస్తాం. ఇదంతా కర్మ. ఇది భౌతిక శక్తి యొక్క వృత్తి, ఈ యాక్టివిటీస్ అన్ని. అదే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇదేంటి? ఇది కృపాశక్తి యొక్క వృత్తి, కృపాశక్తి యొక్క వృత్తిని. ఈ రెండు తేడా. భక్తి శక్తి వేరు, కర్మ వేరు అన్నమాట. ఇక్కడ కృపాశక్తి యొక్క వృత్తి సాధన భక్తి మరియు ప్రేమ భక్తి. ఈ సాధన భక్తి మరియు ప్రేమ భక్తి యొక్క పరిమాణం, ఇప్పుడు మీ సాధన భక్తి, నా సాధన భక్తి, వేరే సాధన భక్తి ఒకటిగా ఉండదు. దాని యొక్క పరిమాణం అంటే క్వాంటిటీ మరియు దాని యొక్క క్వాలిటీ, భక్తి వృద్ధి తారతమ్యేనేవ. విశేష అంటే దాని యొక్క గుణము, దాని యొక్క పరిమాణం, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. ప్రేమ భక్తి యొక్క పరిమాణం, ప్రేమ భక్తి యొక్క గుణం వేరువేరుగా ఉంటాయి. సో ఆంతరంగిక కృపాశక్తి యొక్క వృత్తులైనటువంటి ఈ సాధన భక్తి ఆంతరంగిక శక్తి యొక్క వృత్తులు అనేది ఇంకా మళ్ళీ తర్వాత చెప్తా మీకు. ఇంకా చాలా చెప్పాలి దీని గురించి. మీకు భగవత్ సందర్భం ఎప్పుడైతే అర్థమవుతుందో ఇది అర్థమైంది, లేకపోతే అసలు ఏం అర్థం కాదు. సో దీని గురించి చాలా విశేషమైనటువంటి విషయం అది, దాని తర్వాత చెప్దాం. ఇప్పుడు ఆంతరంగిక కృపాశక్తి యొక్క వృత్తులైనటువంటి సాధన మరియు ప్రేమ భక్తుల యొక్క పరిమాణం, గుణాలను అనుసరించి ఏమవుతుంది? మనకి భగవంతుడి యొక్క రూప గుణ మాధుర్య అనుభవ తారతమ్యం. అంటే భగవంతుడి యొక్క రూపం, గుణం, ఇంకా రూప గుణ లీలలు, వీటన్నిటి యొక్క మాధుర్య తారతమ్యం, హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇప్పుడు ఎవరి ప్రేమ భక్తి యొక్క పరిమాణం అధికంగా ఉంది, గుణం కూడా వేరుగా ఉందనుకో, దాన్ని అనుసరించే ఆ ప్రేమ భక్తికి అనుగుణమైనటువంటి రూపము, ఆ గుణాలు, ఆ లీలలో ఉండే మాధుర్యం యొక్క అనుభవం కలుగుతుంది. ఎక్కువగా ఉందనుకోండి, ఒకటే గుణం ఉంది, ప్రేమ భక్తి ఒకటే క్వాలిటీ ఇద్దరిది, కానీ పరిమాణం వేరుగా ఉంది ప్రేమ భక్తి యొక్క పరిమాణం. ఇప్పుడు ఇద్దరు సాఖ్యరసంలో ఉన్నారు శ్రీకృష్ణుడితో, వాళ్ళల్లో ఉండేటువంటి ఆ ప్రేమ యొక్క క్వాంటిటీ, పరిమాణం ఒకళ్ళది ఎక్కువ వాళ్ళు తక్కువ ఉంటే, దాన్ని అనుసరించి వాళ్ళకి ఆ భగవంతుడితో వచ్చేటువంటి ప్రేమలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అదే ఇప్పుడు సాఖ్యరసంలో ఉండే వాళ్ళకి సాఖ్య భక్తుల యొక్క ప్రేమ ఒక రకమైంది, దాస్య భక్తుల యొక్క ప్రేమ ఇంకో రకమైంది. ఈ రెండు వేరు గుణాలు కలిగిన భక్తి, ప్రేమ భక్తి. కాబట్టి సాఖ్యరసులకు వచ్చేటువంటి రూప గుణాలు వేరు,
సాఖ్య భక్తులు ఎలా చూడగలరు భగవంతుడిని? ఒక మిత్రుడిగా చూడగలరు. ఆయనలో ప్రేమ యాంగిల్ చూడలేరు ఒక లవ్వర్గా. ఆ గుణం కనపడదు, ఆ లీల కనపడవు వాళ్ళకి, ఆ లీల అనుభవమే కావు. ఇలా సాధన ప్రేమ భక్తుల యొక్క పరిమాణము గుణాలను అనుసరించి భగవంతుడి యొక్క భగవంతుడి నుంచి కలిగే మాధుర్యం దేని పట్ల? రూప గుణ లీలల పట్ల ఆ మాధుర్యంలో హెచ్చు తగ్గులని ఏర్పడతాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన ప్రేమ భక్తి సాధన భక్తిని అనుసరించి ఇవన్నీ ఏర్పడతాయి ఆయన చెప్పి తర్వాత ఏమంటున్నాడు? మదనుగ్రహాత్ అని చెప్పి విశేషంగా భగవంతుడు బ్రహ్మదేవుడితో ఏమంటున్నాడు తెలుసా? విష్ణు భగవానుడు ఏమంటున్నాడంటే, ఓ బ్రహ్మదేవా, అసలు నీవు ఏం భాగ్యంలే నీకు. సో అఫ్ కోర్స్ ప్రేమ మరియు సాధన భక్తుల యొక్క భక్తి యొక్క హెచ్చు తగ్గులను అనుసరించి నా యొక్క రూపగుణ లీలల యొక్క ఎందు ఉన్న మాధుర్యం హెచ్చుతగ్గులనే ఏర్పడతాయి అని చెప్పి అయినప్పటికీ మీకైతే, ఓ బ్రహ్మదేవ, మీకైతే నా రూపంలో అతి శ్రేష్టమైన రూపం ఏంటి? కృష్ణ స్వరూపం. ఆ కృష్ణ స్వరూపం ఇక్కడ వ్రజభూమిలో ఉండేటువంటి కృష్ణ స్వరూపం యొక్క అనుభవం మీకు త్వరలోనే కలగబోదుగాక అని చెప్పి ఆయన ఇక్కడ విశేషంగా చెప్తున్నారు అన్నమాట. మదనుగ్రహాత్ అనేటువంటి శబ్దం ద్వారా బ్రహ్మదేవుడికి రాబోయే రోజుల్లో భగవంతుడి యొక్క అనుభవం, అందుకనే బ్రహ్మమోహన్ లీలలో భగవంతుడి యొక్క అనుభవం అనేది ఆయన కలుగుతుంది. సో భగవద్ అనుభవం, నా యొక్క కృష్ణ స్వరూపం యొక్క అనుభవం నీకు కలిగిద్దిలేపో అని చెప్పి దాన్ని ఇండికేట్ చేశారు ఇక్కడ. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈరోజు ఆపేస్తాం. చతుశ్లోకి భాగవతం అనేది 33వ శ్లోకం. ఈరోజు 32 వరకు చూసాం. 33వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మొదట అడిగిన ప్రశ్న, అంటే భగవంతుడి యొక్క రూపం, ప్రాకృత అప్రాకృత రూపాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆయన ప్రశ్న అడిగారు బ్రహ్మదేవుడు. దానికి సమాధానం ఇవ్వబోతున్నారు చతుశ్లోకి భాగవతం ఫస్ట్ శ్లోకం. 2వ శ్లోకంలో యోగమాయ మహామాయ గురించి, 3వ శ్లోకంలో భగవంతుడు ఆధ్యాత్మిక మరియు భౌతిక లీలలు ఎలా చేస్తాడు, సృష్టి లీలలో మాధురి లీల. 4వ శ్లోకంలో శిక్ష అంటే పాఠం, బ్రహ్మదేవుడికి కావాల్సిన పాఠం చూద్దాం. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అచ్చా, అన్మ్యూట్ చేయనా? ఎస్, చెప్పండి, చేతులు ఎత్తండి. స్వర్ణగోపి మాతాజీ చెప్పండి అమ్మా, ఏమైనా అర్థం కాని విషయాలు ఉన్నాయా? ప్రభుజీ, ఇది మేము క్లాసుల్లో వినిండేది ప్రభుజీ. మేము క్లాసుల్లో ఇందువరకు వినిండేది ప్రభుజీ. భగవంతుడు భగవద్ధామం విడిచి ఈ భౌతిక జగత్తుకు వచ్చేలేదు అంటారు కదా ప్రభుజీ. ఈ భౌతిక జగత్తుకి భగవద్ధామంలాగా ఉంటారు అంటారు. అది ఇది ఎట్లా అర్థం చేసుకునే ప్రభుజీ? ఇప్పుడు భగవంతుడు వస్తారు, ఇక్కడ ఉంటారు. అదే, అది ఎట్లా అర్థం చేసుకునేది? అది అచింత్య శక్తి. భగవంతుడు తన యొక్క అచింత్య శక్తి ద్వారా ఉంటారు. అచింత్య శక్తి అంటే ప్రభుజీ బుద్ధితో అర్థం కాదు, అది తెలివితేటలతో తెలుసుకోలేని శక్తి. భగవంతుడు ఒకటే సమయంలో ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు. ఒక్క చోట కాదు, అన్ని చోట్ల ఉండగలడు. ఇదే ఆయన గొప్పతనం. అన్ని చోట్ల అది ఇప్పుడు అన్ని చోట్ల ఉండగలడు. అది పరమాత్మ రూపాల తానే ప్రభుజీ. పరమాత్మే కాదు, శ్రీకృష్ణ భగవానుడు 10,000 ఇళ్లలో నారదముని వెళ్ళినప్పుడు ఆయన ఆ 10,000 ఇళ్లలోనూ ఒకటేసారి ఉన్నారు, ఒకటే శరీరంతో. మళ్ళీ ఏదో మాయ కాదు, ఒకటే శరీరంతో అన్ని చోట్ల ఉన్నారు. మళ్ళీ విచిత్రం, ఇప్పుడు మనం ఈ రూమ్ లో ఉన్నాం అనుకోండి,
మళ్ళీ ఆ రూమ్ లో ఉండగలమా? లేదు. లేదు. ఇప్పుడు ఇక్కడే ఈ టైంలో ఈ రూమ్ లోనే ఉండగలం. ఈ శరీరంతో, ఒకటే శరీరంతో ఈ రూమ్ లోనే ఉండగలం. మళ్ళీ అదే టైంలో మళ్ళీ ఆ పక్క రూమ్ లో కూడా ఉండగలమా? ఉండలేం. కానీ భగవంతుడు అనేక శరీరాలు లేవు, ఒకటే శరీరంతో ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు. ఏకేన వపుష. ఇది ఎలా? ఇదే విచిత్రం. అచింత్యాహ ఖలు ఏ భావాః తాన్ తర్కేణ న యోజయేత్. తర్కానికి పరమైనది ఆయన యొక్క ఉపస్థితి. ఏమి భగవంతుడు అంటే మన కూరగాయల మార్కెట్ లో ఉండే కూరగాయలు అనుకుంటున్నారా? లేకపోతే నీలాంటి అలాంటి మనుషులు. ఆయన భగవంతుడు. ఓకే. సావిత్రి మాత. ప్రభుజీ ఇంకొకటి ప్రభుజీ, ఇంకొకటి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం. భాగవతం ఇంతకు ముందు శ్రవణం చేశాం 4 years రెగ్యులర్ గా ప్రభుజీ, కానీ చాలా చాలా తక్కువ తెలుసుకున్నాము. మళ్ళీ మళ్ళీ భాగవతం శతశ్లోక గురించి ఈ రోజు మీరు మరిన్ని క్లాసులు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రభుజీ. ఫస్ట్ టైం మిమ్మల్ని నేను మొన్న క్లాస్ చేసినప్పుడు మనం భగవద్గీతలో భక్తి యోగం ద్వారా తెలుసుకోవచ్చు కదా ప్రభుజీ, ఇదంతా ఎందుకని కొంచెం వాదించాను ప్రభుజీ, సారీ ప్రభుజీ. కానీ భక్తి ఎలా చేసుకోవాలనేది సాధన భక్తి ద్వారా ఇంకా చాలా చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. మీరు మంత్లో 1-2 క్లాసులైనా మాకు తెలుగులో చక్కగా వివరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రభుజీ. తప్పకుండా. భక్తి చాలా సైన్స్, భక్తి సైన్స్ చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ అది రహస్యం, పరమగుహ్యం. అది పరమగుహ్యమైనటువంటిది. సో కాబట్టి భక్తి ఎలా చాలా చేయాలి, చాలా తక్కువ అని తెలుసుకుంటున్నాం ప్రభుజీ. ఇంకా ఇంకా ఎంతో చేయాలనేది మీలాంటి గురువుల ద్వారా, గురు పరంపర వచ్చిన గురువుల ద్వారా తెలుసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా సో చతుశ్లోకి భాగవతం చూద్దాం. రేపు ట్రై చేద్దాం. రేపే ట్రై చేద్దాం. రేపు సాయంత్రం క్లాస్ లేదు కదా. టైం చెప్తాను నేను మీకు, ఏ టైంలోనూ. సాయంత్రమే పెడదాం. ఉదయాన్నే అయితే ఇంకో వేరే క్లాస్ ఉంది. గురు ప్రకార ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తప్పకుండా రాండి. గురువులు అంటే ఏంటి, గురువులు ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాం. చాలా ముఖ్యం. ముక్తిదా మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాను. మీరు? మేము బాగున్నాం ప్రభుజీ, భగవంతుడి దయ వల్ల. ప్రభుజీ మా కోసం ఇది యూట్యూబ్ లో పెడతారా ప్రభుజీ? పెడతాం. జనరల్ గా అప్లోడ్ చేస్తాను, మర్చిపోయాను. ఇప్పుడే పెడతాను. థ్యాంక్ యూ ప్రభుజీ, అందుకనే ఎత్తాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాశ్రమ భాగవతం జై. సాయి గౌర్ ప్రేమానంద.